పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. ఇది ఐడెంటిటీ, సిటిజన్‌షిప్‌కి సంబంధించినటువంటి టాపిక్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పాస్‌పోర్టు ఏ దేశానికి సంబంధించి ఆ దేశం ప్రపంచంలో 200 దేశాలుంటే, ఏ దేశానికి సంబంధించినటువంటి పాస్‌పోర్టు అది ఆ దేశం ఇష్యూ చేయాలి. దానికి సంబంధించినటువంటి కన్సర్న్ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో, అది విదేశాంగ శాఖ, దౌత్య వ్యవహారాల శాఖ చూస్తదది. విదేశీ ప్రయాణాలకు సంబంధించి విదేశీ ప్రయాణాలు అది టూరిస్ట్‌గా వెళ్ళడానికి గానీ, చదువుకోవడానికి వెళ్ళడానికి గానీ, ఉద్యోగ ఉపాధికి అవకాశాలకు సంబంధించి గానీ, లేకపోతే బంధువులను చూసి రావడానికి గానీ, లేకపోతే వ్యాపార రీత్యా గానీ, ప్రభుత్వ అవసరాల రీత్యా కావచ్చు, ఒక్కొక్కసారి ప్రైవేట్ అవసరాల రీత్యా, ఒక్కొక్క కారణాలు ఏమైనా ఉండొచ్చు విదేశాలు వెళ్ళడానికి సంబంధించి. అయితే అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా కారణాలు ఏవైనా ఉండొచ్చు. వివిధ కారణాలు, ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి వ్యక్తులకు సంబంధించి. వీటికి సంబంధించి ఏదైతే ఉన్నదో విదేశీ ప్రయాణానికి సంబంధించి పాస్‌పోర్ట్ ఇష్యూ చేస్తారు. దానికి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా, లోన్‌ల దాకా, రుణాల దాకా ఏదైనా కావచ్చు. ఆ విధంగా వీసా పాస్‌పోర్ట్‌లని జారీ చేసేటువంటి కార్యక్రమం భారతదేశానికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ పాస్‌పోర్ట్‌లు, వీసాలు జారీ చేస్తది. సో, దీనికి సంబంధించి జాతీయ నమోదు పౌరుల పాత్ర అనే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ 20న ఒకటి దాన్ని తీసుకొచ్చింది. దానికి సంబంధించి వచ్చినప్పుడు అసలు ఎవరికెవరికి జారీ చేస్తారంటే పుట్టిన తేదీ, ప్రదేశం, పౌరసత్వాన్ని బట్టి దాన్ని సిటిజన్‌షిప్ జారీ చేస్తారు. ఈ రోహింగ్యాలు వచ్చి భారతదేశంలో ఉంటే వాళ్ళకి ఇయ్యరు. విదేశస్తులు వచ్చి భారతదేశంలో ఉంటే వాళ్ళకి వీసా పాస్‌పోర్ట్‌లు ఇయ్యరు. సో, ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. పౌరసత్వం ఒక పత్రంగా నిరూపించుకునేటువంటి కార్యక్రమంగా ఉంటది. ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం వీసా పాస్‌పోర్ట్‌లు జారీ చేసే కార్యక్రమం ఒకటున్నది. అయితే ఎవరికిస్తారనే దానికి సంబంధించి వచ్చినప్పుడు 5 అంశాలున్నాయి. ఒకటేమో జననం ద్వారా వస్తది. రెండోది అంటే పుట్టిన ప్రదేశం ద్వారా ఇండియాలో పుడితే ఇండియా, ఇతర దేశాల్లో పుడితే వాళ్ళ దేశంలోనే పాస్‌పోర్ట్ తీసుకోవాలా. రెండోది వంశపారంపర్యంగా అంటే పేరెంట్స్‌ని తల్లికి, స్వాభావికంగా అంటే సహజసిద్ధంగా ఏదైతే ఉన్నదో ఏమంటారు 12 సంవత్సరాలు ఇండియన్ నార్మ్స్ అండ్ జెండర్స్ 12 సంవత్సరాలు పాటిస్తూ ఇండియాలో ఉంటే ఇండియన్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇచ్చేటువంటిది అదొకటుంటది. నమోదు ద్వారా అంటే నమోదు అనేది దానికి సంబంధించి వచ్చినప్పుడు విదేశీయులు అంటే మన భారతదేశ మూలాలు ఉన్నోళ్ళు విదేశీయులు ఉంటే దాని ద్వారా ఇస్తారు. అక్కడ ఎన్రోల్‌మెంట్ చేసుకుంటే ఆ విధంగా సెకండ్ సిటిజన్‌షిప్, ఫస్ట్ సిటిజన్‌షిప్ ఇస్తారు. వంశపారంపర్యం అంటే తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యం వస్తది. సో, కొత్త పాలసీ అంటే కొత్త భూభాగాలు భారతదేశంలో గోవా లాంటివి లీనమైనయి. భారతదేశం పోర్చుగీస్ వాళ్ళ నుంచి, డచ్ వాళ్ళ నుంచి, ఫ్రెంచ్ వాళ్ళ నుంచి కొన్ని భూభాగాలు. పుదుచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతాలు. ఆటికి సంబంధించి ఇస్తారు. సో, నేను చెప్పదలుచుకుంది ఏందంటే 5 అంశాలు. పుట్టుక ద్వారా, వారసత్వం ద్వారా, స్వాభావికంగా నమోదు ద్వారా, కొత్త ప్రదేశాలు ఇండియన్ యూనియన్‌లో విలీనం కావటం ద్వారా భారతదేశ పౌరసత్వం ఇస్తారు. వీటిని కూలంకషంగా మనం పరిశీలించినప్పుడు వంశపారంపర్యం అంటే తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించి ఉన్నప్పుడు 2004 దాని ప్రకారం తీసుకున్నప్పుడు 2004 డిసెంబర్ 3 జీవో ప్రకారం విదేశాల్లో జన్మిస్తే 2004 డిసెంబర్ 3 తరువాత విదేశాల్లో జన్మిస్తే దాన్ని ఎన్రోల్‌మెంట్ చేసుకోవాలి. విదేశాంగ శాఖ ఎంబసీ ఉంటది. ఏ దేశంలో వాళ్ళు నివాసం ఉంటున్నారో ఆ దేశంలో ఉన్న ఎంబసీలో ఎన్రోల్‌మెంట్ చేసుకుంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం సిటిజన్‌షిప్‌కి సంబంధించే కార్యక్రమం చేస్తారు. ఇంగా ఇందులో ఈ పౌరసత్వానికి సంబంధించి మొదటిది వంశపారంపర్యం అయితే, రెండోది నమోదు ద్వారా అంటే ఇండియా మూలాలు ఉన్నోళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఆళ్ళకి సంబంధించి కూడా భారత పౌరసత్వ చట్టం ప్రకారం 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఇచ్చే అవకాశం ఉంటది. దాన్ని జేయాలి. ఇక మూడోది స్వాభావికంగా అంటే విదేశీయులు భారతదేశంలో నివసిస్తూ 12 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు ఇది చేసినప్పుడు అంటే ఒక్కొక్కసారి మారుతా ఉంటాయి. 10 సంవత్సరాలు అంటారు, 12 సంవత్సరాలు అంటే ఒక్కోసారి 20 సంవత్సరాలు కూడా పెట్టొచ్చు. కేంద్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ బట్టి ఉంటది. ఆ నామ్స్‌ని పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఇస్తారు. కొత్త భూభాగాలు భారతదేశంలో కలిస్తే గోవా, పుదుచ్చేరి లాంటి దేశాలు ఇండియన్ యూనియన్‌లో కలిసినప్పుడు వాళ్ళకి కూడా ఇండియన్ సిటిజన్‌షిప్ వస్తది. ఏ పత్రాలు సిటిజన్‌షిప్‌కి కొలమానం అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు. బీహార్ కేసు ఆధారం ఏందంటే ఆ ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ గుర్తింపు అదే ఫైనల్ కాదు. 12 నెలల 118 రోజులు భారతదేశంలో నివసిస్తే ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు అనేది ఒక ఇది ఉన్నది. ఇండియన్ సిటిజన్‌షిప్ యాక్ట్‌కి సంబంధించి. సో, అది పరిస్థితి. ఓటర్ కార్డు, అదేవిధంగా ఓటు వేసేటువంటి కార్యక్రమాలు ఇయన్నీ కూడా సిటిజన్‌షిప్‌కి బేస్ అని చెప్పలేము. అవి వన్ ఆఫ్ ద ప్రూఫ్‌గా పనికొస్తాయి అంతే. సో, న్యాయస్థానాలు అభిప్రాయం ప్రకారం ఆధార్ కార్డు, రేషన్ కార్డు
ఓటర్ కార్డు, ఇంకా ఇతర సేవలు అయితే గవర్నమెంట్ సేవలు పొందడానికి తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ప్రభుత్వం చట్టం రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇక పౌరసత్వానికి సంబంధించిన అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు పాస్పోర్టు ఇండియా జారీ చేయాలి. ఇండియాకి సంబంధించింది ఏ దేశానికి సంబంధించి ఆ దేశంలో జారీ చేస్తారు. ఇండియాకి సంబంధించింది ఇండియన్సే జారీ చేయాలి. సో అది ప్రధానమైనదిగా మనం చెప్పొచ్చు. ఈ పాస్పోర్టు దానికి సంబంధించి అడ్రస్సు, భద్రత, నేర చరిత్ర ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీసా పాస్పోర్టు చేస్తారు. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు ఇండియన్ అయినా కూడా వీసా పాస్పోర్ట్ జారీ. అక్కడికి వెళ్ళి ఏమైనా టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తే అందుకోసం కేసులు లేకుండా ఉండాలి. ఉద్యోగాలు రావడానికి స్టూడెంట్స్ క్రైమ్కి ఎట్లా దూరంగా ఉండాలో అది కేసులు ఇది కూడా అట్లనే ఉండాలి. వాళ్ళు 67 పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం పాస్పోర్ట్ పొందుతారు. సో ఒకటి వ్యక్తిగతంగా ఇండియా కాకపోతే పాస్పోర్ట్ రద్దు చేస్తారు. ఇచ్చినా కూడా వాళ్ళు ఇండియా కాకుండా దొంగ పాస్పోర్ట్లు పెడితే అది రద్దు చేసే కార్యక్రమం ఉంది. పాస్పోర్ట్ రద్దు చేసేటువంటి కార్యక్రమం విదేశాంగ శాఖ తీసుకుంటుంది. విదేశాంగ శాఖ అంటే దానికి సంబంధించిన అధికారులు తీసుకుంటారు. విదేశాంగ శాఖ అంటే మంత్రి పొద్దాకలు విదేశాంగ మంత్రిత్వ శాఖ అదొకటే కార్యక్రమం కాదు, చాలా పెద్ద కార్యక్రమం ఉంటాయి. 1967 పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఇదంతా జరుగుతుంది. 1955 పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఎవరికి పాస్పోర్ట్ ఇస్తారంటే భారతదేశంలో జన్మించిన వాళ్ళకి, వంశపారంపర్యం తల్లిదండ్రులు ఆ దేశంలో లేనప్పుడు, నమోదంటే భారతదేశ చట్టాల ప్రకారం ఏదైతే ఉందో నమోదు చేసుకున్నప్పుడు భారతదేశ చట్టాల ప్రకారం ఇండియాలో నివాసం ఉన్నప్పుడు అంటే ఇండియన్స్ని పెళ్లి చేసుకున్నప్పుడు అది ఇస్తుంది. స్వాభావికంగా అంటే 12 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నప్పుడు నామ్స్ నిబంధనలు ఇండియన్ సిటిజన్షిప్ గైడ్లైన్స్ ప్రకారం కొత్త ప్రదేశాలు ఇండియన్ యూనియన్లో విలీనమైనప్పుడు వీటికి సంబంధించినటువంటి సందర్భాల్లో భారతదేశంలో పౌరసత్వం ఇస్తారు. ఒకవేళ వాళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడ్డా, లేకపోతే విదేశస్తులు, రోహింగ్యాలు, ఇతర దేశస్తులు భారతదేశంలో దొంగ పాస్పోర్ట్లు పెట్టుకున్న రద్దు చేసే అవకాశం ఉంటుంది. సహజంగా ఆయా దేశాలకు సంబంధించి వీసా పాస్పోర్ట్లు ఇస్తారు. ఆ దేశానికి పోవాలా వద్దా, వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం అవన్నీ కార్యక్రమాలు ఆ ఏరియా ఉంటాయి. వాళ్ళ దేశాలకు రానిస్తారు రానిరు అనేది. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఇప్పుడు సరిపేరుతోనే జరుగుతూ ఉన్నది ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్. 91 లక్షలు వెస్ట్ బెంగాల్, సుమారుగా 80 లక్షల పైగా తమిళనాడు, ఇట్లా తెలంగాణ కూడా స్టార్ట్ అయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది. భారతదేశ వ్యాప్తంగా సరైనటువంటి సర్వే. వాళ్ళు ఇండియన్సా కాదా, 2002లో ఓటు వేసారా లేదనే జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ దానికి సంబంధించినటువంటి దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా.